తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం ఇవాళ మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి ఎండి యునాని మెడిసిన్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. చాలా మంచి ప్రాబ్లమ్స్కి అంటే మీరు సొల్యూషన్స్ చెప్పారు ఇంతకుముందు గతంలో ఇంటర్వ్యూలో. అండ్ వాటి నుంచి వచ్చిన కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇవాళ తీసుకొని మీ దగ్గరికి వచ్చాను సార్. కొన్ని సమస్యలు అయితే నోట్ చేసి పెట్టాను. సో వాటికి ఇవాళ పరిష్కార మార్గాలు చెప్తారని ఆశిస్తున్నాను సార్. సో ముందుగా నా ఫస్ట్ క్వశ్చన్ సార్, చాలా మంది మెన్షన్ చేస్తున్నారు ప్రాబ్లం ఏంటంటే వీర్య కణాల గురించి, వీర్యం తగ్గిపోతుందని చెప్పి, చాలా పల్చగా అవుతుందని చెప్పి. అండ్ ఇలాంటి వాటికి అంటే వీర్య కణాలు తగ్గిపోవడానికి వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఏంటి, అసలు మన యునాని మెడిసిన్లో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? సో చాలామంది అంటే యువత, మీకు తెలుసు యువత ఎంతో మంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం ఇది. సో దీనికి మీరు ఒక సొల్యూషన్ ఏమన్నా వివరిస్తారా సార్? తప్పనిసరిగా అమ్మా. T1 ఛానల్ ప్రేక్షకులకు కోటి వందనాలు. ఇవాళ మా టాపిక్ మగవాళ్లలో యుక్త వయసు నుండి అంటే యవ్వనం నుండే ఈ మధ్య కాలంలో వీర్యం, ఇప్పుడు కణాలు అన్నారు కదా మీరు, వీర్యం క్వాంటిటీ తగ్గుతుంది. ఫస్ట్ క్వాంటిటీ అంటే దాని మోతాదు ఎంత. ఒకసారి సెక్స్ చేస్తే 2 to 5 ml పర్ ఎజాకులేషన్లో ఇంత వీర్యం బయటికి రావాలి. మినిమం 2 ml, మ్యాక్సిమం 5 ml ఉండాలి. అలా కాకుండా 1 ml 1.5 ml ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఇప్పుడు చాలామంది మా దగ్గర పెళ్ళి అయ్యాక ఏం చేస్తారు, పిల్లలు కానప్పుడు వీర్యం టెస్ట్ చేస్తుంటారు, సిమెంట్ టెస్ట్ చేసి ఎనాలిసిస్ చేస్తుంటారు. వాళ్ళకు 2 ml కూడా వీర్యం ఉండట్లేదు. మినిమం 2 ml ఉంటే వీర్య కణాలు టెస్ట్ అవుతుంది. 1 ml 1.5 ml ఉంటుంది. అది అలా కాకుండా చిక్కదనం కూడా, దాని విస్కాసిటీ చిక్కదనం కూడా కోల్పోతుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఫస్ట్ 2 ml కన్నా తక్కువ ఉంది అనుకోండి క్వాంటిటీ, దానికి హైపోస్పర్మియా అంటారు. హైపోస్పర్మియా అనే వ్యాధి. అలాగే కణాలు తగ్గిపోయాయి అనుకోండి, దానికి ఆలిగోస్పర్మియా అంటారు. అసలు కణాలే లేవు, అసలు ఒక్క కణం కూడా లేదు, ఒక స్పం కూడా లేదనుకోండి మన వీర్యంలో, సిమన్లో, దానికి ఐజోస్పర్మియా అంటారు. ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో యువకుల్లో ఎందుకు వీర్యం తగ్గుతుంది, వీర్య కణాలు తగ్గుతుంది అంటే ముఖ్య కారణం చెప్తానమ్మా. లైఫ్ స్టైల్. అన్నిటికన్నా లైఫ్ స్టైల్ బాగలేదు. లైఫ్ స్టైల్ అంటే ఏంటిది, దాంట్లో తరచుగా రోజుకు మళ్ళీ కాని వాళ్ళైతే 2, 3 సార్లు 4 సార్లు హస్తప్రయోగం చేయడం. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక్కసారి సెక్స్ చేస్తే 2 to 5 ml వీర్యం వస్తుంది. మళ్ళీ అంత వీర్యం మన బాడీలో ఉత్పత్తి అవ్వడానికి 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు సెక్స్ చేసామనుకోండి, మళ్ళీ గంట తర్వాత సెక్స్ చేస్తే మన దగ్గర వీర్యమే లేదు, వీర్యం రాదు కదా, ఇంత వస్తుంది. అప్పుడు గంట తర్వాత సెక్స్ చేస్తే, ఇంకో గంట తర్వాత సెక్స్ చేసాను అనుకో, అది 2, 3 చుక్కలు ఇంత వస్తుంది. సెక్స్ కూడా ఇన్ని రోజులు ఒకసారి చేయాలంటే 4 daysకి ఒకసారి సెక్స్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలంటే. అసలు ఈ అన్నిటికన్నా ముందు పక్కన పెడితే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా చెప్తాను, ఇక్కడ మన బాడీలో వీర్యం ఉత్పత్తి చేసే అవయవాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలి. 4 గ్రంథులు ఉన్నాయి. ఫస్ట్ కోటిలు, ఈ గోటిలు ఉంటాయి కదా, దేనికి టెస్టికల్స్ అంటారు. ఇక్కడ వీర్యం ఉత్పత్తి అవ్వదు. ఇక్కడ ఓన్లీ 2, ఒకటి హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రెండోది కణాలు, వీర్య కణాలు, స్పమ్స్ ఉత్పత్తి అవుతాయి గోటిలా. పైకి వస్తే 2 చిన్నటి గ్రంథులు ఉంటాయి, దానికి సెమినల్ వెజికల్స్ అంటారు. దాంట్లో మన బాడీలో కావాల్సినంత 40-50% సిమన్ ఉత్పత్తి అవుతుంది. కొంచెం ముందుకు వస్తే ప్రాస్టేట్ గ్రంథి ఉంటుంది, అక్కడ ఒక 40% మన బాడీలో వీర్యం ఉత్పత్తి చేసే అంటే పాత్ర ప్రాస్టేట్ గ్లాండ్. 50% అయినా సెమినల్ వెజికల్ గ్రంథులు చేస్తాయి, ఒక 40% ప్రాస్టేట్ గ్లాండ్ చేస్తుంది. ఇంకా ముందుకు వస్తే చిన్నటి 2 గ్రంథులు ఉంటాయి, కాపర్ గ్లాండ్స్ అంటారు, ఒక 10 to 15% అవి ఉత్పత్తి చేస్తాయి. ఈ 4 టెస్టికల్స్, సెమినల్ వెజికల్స్, ప్రాస్టేట్, కాపర్ గ్లాండ్స్, ఈ 4 భాగాలు, 4 అవయవాలు కలిసి బయటికి వచ్చే సిమన్, వైట్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అది ఉత్పత్తి చేస్తాయి. దీంట్లో ఏ పార్ట్ అయినా వీక్ అయిపోయినా, ఏ పార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చేసినా వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుంది. వీక్ అయిపోయినా వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే వీర్యం విస్కాసిటీ, చిక్కదనం. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదండి, టేబుల్ మీద మనం తేనె వేస్తే తొందర పడదు, అది చిక్కగా ఉంటుంది. అదే వాటర్ వేస్తే తొందర పడుతుంది. వీర్యం చిక్కగా ఉన్నప్పుడు సెక్స్ చేస్తే ఆలస్యంగా బయటికి వస్తుంది. ఒకవేళ మనం సెక్స్ చేస్తున్నప్పుడు మన వీర్యం పల్చగా ఉందనుకోండి, ఇట్లా అంగం పెడుతున్నా కానీ తనుకుంటూ బయటికి వచ్చేస్తుంది. వీర్యం పల్చగైనప్పుడు ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య కూడా ఉంటుంది. వాడికి
వీర్యం విస్కాసిటీ మెయింటైన్ కావాలంటే వారానికి 2 సార్లు సెక్స్ చేయాలి. 90 సంవత్సరాల వరకు సెక్స్ చేయొచ్చు. పెళ్లి కానులు మాత్రం దేవుడు ఏం చేశాడు మనకు, పెళ్లి కానప్పుడు మనం సెక్స్ చేయనప్పుడు, సెక్స్ ఇప్పుడు చేయట్లేదు, మా దగ్గర అమ్మాయి లేదు, సెక్స్ చేయట్లేదు, నిద్ర పడుకుంటాం కదా, నిద్రలో వారానికి 2 సార్లు ఇప్పుడు మన బాడీలో రక్తం తయారవుతుంది కదా, అలాగే వీర్యం తయారవుతుంటుంది. ఆ వీర్యం బయటికి ఎలా తీస్తాడు, కళల రూపంలో బయటికి తీస్తాడు దేవుడు. నైట్ ఫాల్స్ వచ్చేసి నైట్ నిద్రలో వీర్యం స్ఖలనం అవుతుంది, వెళ్ళిపోతుంది. సెక్స్ చేయట్లేదు కాబట్టి వారానికి 2 సార్లు, నెలకు 8 సార్లు వీర్యం బయటికి రావడం జరుగుతుంది. అయితే సార్ నాకు దీంట్లో ఒక చిన్న యాడ్ ఆన్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్ వీళ్ళంతా ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్, వీళ్ళంతా ల్యాప్టాప్ కూడా యూజ్ చేస్తుంటారు, ఇక్కడ పెట్టుకుని ల్యాప్టాప్ మన తొడల మధ్యలో. సో అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? వీర్య కణాలు తగ్గటానికి ముఖ్య కారణాలు ఏంటంటే, వీర్య కణాలు మినిమం ఇప్పుడు గైడ్లైన్స్ అంటే 60 మిలియన్ ఉండాలా, కానీ ఇప్పుడు WHO గైడ్లైన్స్ ఏంటంటే 15 మిలియన్స్ ఉన్నా కూడా సంతానం కలుగుతుంది. కానీ మోటిలిటీ, దాని కదలిక అది మాత్రం 50% పైనే ఉండాలి. కదలిక అంటే ఇది వెళ్ళి మనం వాటర్లో ఎలా ఈత కొడతాం, మన సీమను వెజినాలు వెళ్ళేసి ఇలా ఈత కొట్టి స్పీడ్ నడుచుకుంటూ స్త్రీ లోపల వచ్చిన ఓవం గుడ్డు ఉంటుంది కదా, గుడ్డులు దూసుకుపోయేంత శక్తి ఆ స్పీడ్ దీనికి ఉండాలి. ఆ స్పీడ్ లేకపోతే ఇటు నడిచింది అనుకో పోదు, దూసుకుపోదు, అప్పుడు సంతానం కలగదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, పొయ్యి దగ్గర పని చేసేవాళ్ళు కుక్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు చూసినా ఇక్కడ అగడి తగులుతుంటుంది. ఈ ముందు భాగంలో బీజకోశాల దగ్గర అగడి తగులుతుంటుంది, అంటే హీట్ తగులుతుంటుంది. ఆ హీట్ అనేది శత్రు దేనికి, టెస్టికల్స్లో నిరంతరంగా స్పర్మెటోజెనెసిస్ అనే ఒక ప్రక్రియ నడుస్తుంటుంది. ఆ స్పర్మ్స్ ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఆ హీట్ ఎప్పుడు తగులుతుందో ఆ స్పర్మ్స్ చచ్చిపోతుంటాయి. ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకున్నా కూడా అదే పరిస్థితి, హీట్ పెరుగుతుంది. ఆ పొయ్యి దగ్గర ఉన్నా కూడా హీట్ పెరుగుతుంది. ఇప్పుడు వీర్యకణాలు తగ్గడానికి కారణాలు ఏంటంటే, కొందరికి బీజకోశాలు చిన్నగా ఉండి, కొందరికి అసలు కడుపులో పుట్టినప్పుడు కడుపులో ఉంటాయి, పుట్టిన తర్వాత టెస్టికల్స్ దిగాల, అన్డిసెండెడ్ టెస్టిస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి అసలు నీళ్ళు ఉంటాయి, ఉండవు. ఒకవేళ మీకు కణాలు తగ్గినాయి అనుకోండి, కొందరికి అబ్సెక్టివ్ పైథాలజీ, ఎపిడిడైమల్ సిస్ట్ వల్ల తగ్గొచ్చు, లేదా వెరికోసిల్ అనే ఒక సమస్య ఉంటుంది. ఓ 15% మగవాళ్ళలో వెయిన్స్ ఉంటాయి కదా, టెస్టికల్లో వెయిన్స్ వాపు వల్ల హీట్ ఎక్కువైపోవటం వల్ల ఆ కణాలు చేస్తుంటాయి. అసలు హీట్ దానికన్నా ముందు ఒకటి తెలుసుకోవాలి, మన బాడీ టెంపరేచర్ నార్మల్గా ఎంత అంటాం, 98.4 నార్మల్ అంటావు కదా, దానికన్నా ఎక్కువ వస్తే జ్వరం వచ్చిందంటాం, 99, 100 అంట. మన టెస్టికల్ టెంపరేచర్ మన బాడీకి 2 to 3 డిగ్రీ తక్కువ ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ ఎంత ఉందనుకో, 98 ఉందనుకోండి, టెస్టికల్ టెంపరేచర్ 96, 95 ఉంటుంది. అందుకోసం దేవుడు ఏం చేశాడు, మన బాడీలో మన కడుపులో టెస్టికల్స్ ఉంటే పాడవుతాయని దాని కింద ఏలాడేసేసాడు, హ్యాంగ్ చేశాడు దానికి. అది చల్లగా ఉండాలని, అక్కడ హీట్ రాకుండా ఉండాలి, బాడీ టెంపరేచర్ కూడా అక్కడ రాకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడు, అక్కడ కూల్ పెట్టాడు. మనం అలా కాకుండా ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవటం, లేదా పొయ్యి దగ్గర బాగా నిలబడటం, కుక్ చేయటం వల్ల కణాలు తగ్గొచ్చు, వీర్యం పల్చగా కావచ్చు, విస్కాసిటీ తగ్గొచ్చు. అలా కాకుండా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, ఇలా బోర్ల పండుకుని అంగానికి బెడ్తో రాపిడి చేసే వాళ్ళలో టైట్ అండర్వేర్స్ తొడుతారు కదా, దేవుడు సృష్టికర్త ఏం చేశాడు, ఈ 2 గోటీలు కింద ఏలాడుతుండాల. అలా కాకుండా మనం టైట్ అండర్వేర్ కట్టేసి దానికి బాడీకి స్పోర్ట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ టెస్టికల్ తీసుకొచ్చి బాడీకి ఆనుకొని ఉండేటట్టు బట్టలు తొడుతారు. అలా కొందరు లగొట్టి కడతారు, కొందరేమో అండర్వేర్ టైట్ తొడిగే వరకు మన బాడీ టెంపరేచర్ టెస్టికల్స్ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ వీర్య కణాలు చచ్చిపోతుంటాయి. తెలిసి తెలియని వాళ్ళకి తెలియదు కదా, హీట్ దగ్గర ఉండటం, టైట్ అండర్వేర్ తొడిగేసి బాడీకి మన టెస్టికల్స్ అతికించుకోవటం, టైట్ జీన్స్ పైన తొడగటం, హీట్, స్టీమ్ కూడా కొందరు స్టీమ్ తీసుకుంటుంటారు. ఆ స్టీమ్ వల్ల కూడా ఎక్కువసార్లు స్టీమ్ తీసుకున్నప్పుడు కూడా కణాలు, వీర్య కణాలు తగ్గొచ్చు, వీర్యం మోతాదు తగ్గొచ్చు, క్వాలిటీ పాడవచ్చు. ఇవన్నీ ఉన్నాయండి. అసలు హస్తప్రయోగం చేయటం వల్ల కూడా వీర్య కణాలు తగ్గొచ్చు, అంటే వీర్యం పల్చగా కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చెడు వ్యసనాలు ఉన్న వాళ్లకు ఈ సమస్య ఉంటుంది. చెడు వ్యసనాలు ఏంటంటే, యునాని సైన్స్ ఏం చెప్తుంది అంటే, బోర్లో పండుకునే వాళ్ళకి అంగస్తమన సమస్య వస్తుంది, వీర్యం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది అంటారు, పల్చగా అయిపోతుంది అంటారు. ఎందుకు, ఎప్పుడు మన కడుపుకు ఆనుకొని ఉంటాయి టెస్టికల్స్. కాబట్టి ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉన్నోళ్ళు ఆపుకోవాలి. ఒకవేళ వీర్యం తగ్గినా, వీర్యం చిక్కతనం తగ్గినా, వీర్యంలో కణాలు తగ్గేసి సంతానలేమి సమస్య తలెత్తినా, అలాగే సెక్స్లో టైమింగ్ తగ్గినా,
మా దగ్గర యునానిలో చక్కటి పరిష్కారము, శాశ్వత పరిష్కారం, సంతానలేమి సమస్యకు. అలాగే వీర్యం క్వాంటిటీ, క్వాలిటీ, విస్కాసిటీ పెంచుకోవచ్చు. దాంట్లో తగ్గిన వీర్య కణాలు కూడా పెంచుకోవచ్చు. దాని కదలిక కూడా పెంచుకోవచ్చు. అలాగే మగతనం తగ్గినా, సెక్స్ సామర్థ్యం తగ్గినా, సెక్స్లో టైమింగ్ తగ్గినా, వీటి అన్నిటికీ మా దగ్గర చక్కటి శాశ్వత పరిష్కారం. యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా, ఎలాంటి పథ్యం లేకుండా శాశ్వత నివారణ ఈ సమస్యతో బయటపడవచ్చు. మీ టైమింగ్స్ ఏంటి సార్? అంటే ఎవరైనా వచ్చి కలవడానికి, అపాయింట్మెంట్ తీసుకోవడానికి? నా టైమింగ్ డైలీ మధ్యాహ్నం 12 o'clock నుంచి చూస్తాను, 12 గంటల నుంచి 5:30 వరకు సాయంత్రం డైలీ చూస్తాను. రాకముందు స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫోన్ చేసుకొని రండి. ఎందుకంటే ఎప్పుడు ఈ నెలలో నేను ఈ December 25th నుంచి January 5 వరకు నేను దుబాయ్లో చూస్తున్నాను. ఓ 10 రోజులు దుబాయ్లో చూస్తున్నాను. కాబట్టి ఈ నెక్స్ట్ ఇయరే జనవరి కదా, 2005 6 నుండి మళ్ళీ 6th 7th నుంచి హైదరాబాద్లో మళ్ళీ చూస్తాను. నేను ఇప్పుడు దుబాయ్లో 2 monthsకి ఒకసారి చూస్తాను నేను. కాబట్టి అంగస్తంభన సమస్యకు మా క్లినిక్ వరల్డ్ వైడ్గా 33 దేశాల నుండి మాకు పేషెంట్స్ ఉన్నారు. ఎందుకున్నారంటే యునాని వైద్యంతోనే శాశ్వత నివారణ ఉంటుంది. టెంపరీ ట్రీట్మెంట్ కాదు. ఇవాళ మందు వేసుకుంటే అంగం స్తంభిస్తుంది, వేసుకోకపోతే అలా కాదు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే అంగస్తంభన సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. అయితే బయట లక్షలు తీసుకుంటారు, కానీ ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో మంచి ప్రయోజనాలు ఉన్నాయని విన్నాను సార్. అలా కాకుండా కూడా కొన్ని డబ్బుల గురించి నేను మాట్లాడను, కానీ మీకు మా పేషెంట్లకు, మా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీకు నేను భరోసా ఇస్తున్నాను. మీకు ఎట్లాంటి అంగస్తంభన సమస్య ఉన్నా కూడా ఇక్కడికి రండి, మీరు శాశ్వతంగా మంచిగా అవుతారనే ఒక ధీమా నీకు ఇస్తున్నాను. మా పేషెంట్ మీ ఛానల్ ద్వారా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అంగస్తంభన సమస్య ఎంత ముదిరిపోయినా, ఎంత పాడు చేసుకున్నా, ఇంత పెద్దగా ఉన్న సైజు ఇంత చిన్నగా అయిపోయినా, ఇంత లావు ఉన్న అంగం ఇంత పలచగా అయిపోయినా, టైమింగ్ చాలా పెరిగి మొదట్లో బాగుండేది సెక్స్ టైమింగ్ తగ్గిన, అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు సార్, చాలా ధైర్యం ఇచ్చారు అందరికీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.